అసలు మనిషి యొక్క మైండ్ డెవలప్మెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎప్పుడు ఆగిపోతుంది? ఇవేమైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తానండి. మైండ్ డెవలప్మెంట్ చాలా వరకు నేను కొంతమంది దగ్గర విన్నాను. ఆటిజం ఉన్న పిల్లలు 5 ఇయర్స్ లోపే అయితే బాగా డెవలప్మెంట్ అవుతారని చెప్పి కొందరు చెప్తారు. అలాగే 10 ఇయర్స్ లోపు అని కొంతమంది చెప్తారు. కొంతమంది 15 ఇయర్స్ అని కొంతమంది చెప్తారు. కొంతమంది లైఫ్ లాంగ్ వాళ్ళకి డెవలప్మెంట్స్ ఆటోమేటిక్గా అలా వస్తూనే ఉంటాయి, మనం నేర్పించే కొలది వస్తూనే ఉంటాయి అంటారు. నేను ఇందులో ఏది నమ్ముతానంటే, ఫస్ట్లో అయితే 5 ఇయర్స్ లోపే డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత అసలు ఏమీ డెవలప్మెంట్ ఉండదు అనేసి నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా పాప ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, డెవలప్మెంట్ అన్నది వయసుతో సంబంధం లేకుండా ఉంటుందండి. మనం చేసే ప్రయత్నంలోనే డెవలప్మెంట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను మీకు ఇందులో చూపిస్తున్నాను కదా, పాప అయితే తన ఓన్గా మొక్కలకైతే నీళ్ళు వేయట్లేదు, నేను దగ్గరుండి వేయిస్తున్నాను. కొన్నిసార్లు నేర్చుకోవడం లేట్ అవుతుందేమో కానీ నేర్చుకోవడం మాత్రం పక్కా అనమాట. కంటిన్యూ వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.